హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎఫెక్ట్ ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. వాట్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, దాన్ని బట్టి మీరు చూసుకోండి. కొంతమంది చేయలేదు అది. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో 2122 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ నేను హాల్ టికెట్స్ గురించి నేను పెట్టిన రోజునే కొన్ని చెప్పాను. ఆ ఇన్స్ట్రక్షన్ స్టిల్ ఇంకా ఫాలో అవ్వలేదు. ఏంటంటే ముందుగా వచ్చేసరికి ఒకటి సీరియల్ నెంబర్ అనేది ఏదైతే ఉన్నదో ఆ సీరియల్ నెంబర్ అనేది కొంతమంది వేయకుండా వచ్చేస్తున్నారు. సీరియల్ నెంబర్ అంటే వాట్ వి కాల్ దట్ ఈస్ లాస్ట్ పేజ్ నెంబర్. సో అది కంపల్సరీగా వెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అందుట్లో చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను. కానీ చాలామంది సార్ నేను లాస్ట్ పేజ్ నెంబర్ వేయటం మర్చిపోయాను అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పేజెస్ అని ఉంటుంది కదా, సో అది వేయటం మర్చిపోయానని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అది వేస్తే మాత్రం నేను చెప్తున్నా కదండి, అది స్కానింగ్ చేసేటప్పుడు ఒకవేళ స్కానింగ్ కనుక వెళ్తే అంటే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్, ఆఫ్లైన్ పేపర్ రెండు ఉంటాయి. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే వాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీ డైరెక్ట్గా బుక్లెట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన పట్టించుకోకపోయినా మొత్తం చూసుకుంటూ పోతారు బాధ్యతగా. ఓపిక మంతుడైతే అంటే ఓపిక మంతుడే వెళ్తారు అనుకోండి. సో ఇక అది ప్రాబ్లం ఉండదు. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనుకోండి, ఇది స్కాన్ చేసేటప్పుడు మీరు లాస్ట్ పేజ్ నెంబర్ వేయకపోతే ఏమవుతుందంటే ఎన్ని పేజీలు స్కాన్ చేయాలో తెలియదు. ఇప్పుడు పలానా 24th పేజీ వరకు నేను రాశానని వేసామనుకోండి, అంతవరకు వచ్చిన తర్వాత ఒక్కో 24 దాకా స్కాన్ చేస్తాడు. లేదనుకోండి మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ కనుక వైట్ పేజెస్ కనుక వచ్చి కొట్టేసి టర్న్ టు నెక్స్ట్ అవర్ పేజ్ అని చెప్పేసి కనుక నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి కనుక రాయనట్టయితే సంతకం పెట్టమని అయిపోయింది అనుకో అని చెప్పేసి అంటే కొట్టేస్తే స్ట్రైక్ ఆఫ్ చేసేస్తే ఇక అయిపోయినట్టే కదా. సో స్కాన్ చేయలేదనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే దీన్ని మాల్ ప్రాక్టీస్ కేసు కింద పెట్టరు, లేకపోతే దీన్ని బుక్లెట్ తీసి పక్కన పడేయరు. కాకపోతే మీకు ఇక్కడ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ దగ్గర ఈ స్కానింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆ కొట్టేసిన పేపర్ల తర్వాత కనుక నువ్వు మ్యాటర్ రాసావనుకో వాటికి మార్కులు పడవు. ఎందుకు పడతాయి? ఎందుకంటే స్కానింగ్ చేయరు అది, అప్పుడు ఫ్యాకల్టీకి వెళ్ళవు. సో అందుకని చెప్పేసి వాళ్ళు లాస్ట్ పేజ్ నెంబర్ అనేది ఖచ్చితంగా అయితే వెయ్యాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే అందుట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం అయితే జరిగింది. అదే సెట్స్ ఉన్నాయనుకోండి, సెట్స్ వేయాలి అలా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సంతకం కూడా మర్చిపోతున్నారు. సిగ్నేచర్ కూడా మ్యాండేటరీ చేశారండి. ఎందుకంటే ఇప్పుడు బార్ కోడ్ చింపుతారు కాబట్టి ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్కైనా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్కైనా కామన్గా ఉండేది ఒకటే, అదేంటంటే బార్ కోడ్లు చింపటం. ఎందుకంటే డీటెయిల్స్ తెలుస్తాయి ఇంకా మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి. మరి చింపినప్పుడు మీ సంతకం లేదనుకోండి అందుట్లో మళ్ళీ అసలైతే బార్ కోడ్ స్కానింగ్లో తెలిసిపోతుంది. కాబట్టి మీ సంతకం అనేది కంపల్సరీగా మ్యాండేటరీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇది ఇప్పటి నుంచైనా ఇంకా 9th వరకు టైం ఉంది కాబట్టి కంపల్సరీగా అయితే ఈ పని మీరు చేయటం మంచిదని చెప్పేసి నా భావన. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినాయి. నిన్న ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. అది మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధాని గారు డిమైస్ అయ్యారు. సో దాని గురించి ఇచ్చారు. మరి ఆ రివైజ్డ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి మీకు గమనించినట్టయితే 21 బీటెక్ ఎగ్జామ్స్ 6th వరకు ఉన్నాయి. 22 బీటెక్ ఎగ్జామ్స్ 9th వరకు ఉన్నాయి. 10th నుంచి 30th వరకు వచ్చేసరికి పొంగల్ హాలిడేస్ ఉన్నాయి. మీ అదృష్టం ఎలా ఉందంటే ఈ పోస్ట్ పోన్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో పొంగల్ తర్వాత పెట్టేదానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు జనవరి 1st వీక్ నుంచి మరి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్. మరి అవి జరుగుతాయా జరగవా అని చెప్పేసి చాలా మందిలో ఉన్న అనుమానం. సో దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.